థ్యాంక్ యూ అండి. మీరు వంశీ గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు లాస్ట్ క్యూఎండేలో ఒక చిన్న సినిమా క్యూఎండేలో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్ తీయొద్దని చెప్పారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎదురుగుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. లేదు చిన్న సినిమాలు తీయచ్చు, తీస్తే మేము అందరూ డబ్బులు కూడా సంపాదించవచ్చు అని మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు. బట్ కండిషన్స్ అప్లై, మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్లై. ఎనీవేస్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్. అవునండి. ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతున్నా, అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది? అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లో వేయలేదు. ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం. బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ 22. వంశీ 22 నియర్లీ 22 అబవ్ ఉంది. బిట్వీన్ 22 and 23 మధ్యలో రన్ అవుతుంది. బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ 30. Because and it depends on the situations also. It depends on the other releases and situations also. But 30 అనేది టచ్ చేస్తుందని చెప్పి నా హోప్. నైస్ అండి. అండ్ టు ద యంగ్ టీమ్, మౌలి కానీ, శివాని గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. వీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. హోపింగ్ దట్ యూ విల్ సర్ప్రైజ్ అస్ అగైన్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపతి బాబు గారు చేయాలి. ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి. క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కుదరలేదు ఆయనకి. ఆయన చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ సినిమా నుమాయిష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి, నేను శ్రీలంకలో ఉన్నానమ్మా, నాకు నిద్ర పట్టట్లే, నువ్వే గుర్తొస్తున్నావు, నాకు ఆ రోలే గుర్తొస్తుంది, నీ నరేషన్ గుర్తొస్తుంది, మనం పక్క ఒక సినిమా చేద్దామమ్మా, నువ్వు డైరెక్షన్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే. అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది. సో స్టిక్కింగ్ టు హిమ్, ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఈటీవీ విన్ సాయి గారు కానీ, నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఫర్ యూ. ఇంకా మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి వీఆర్ విషింగ్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పిన 28 days విండో కాదు, ఎక్కువ విండోనే ఉంటుంది. నైస్ అండి. వాసు గారు 50 days. వాసు గారు సార్, ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. మీరు ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం ఎప్పుడైనా అని అడగడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఎడిట్ రూమ్లో చూసుకుంటున్నప్పుడే ఓ చెక్ పాస్ చేద్దాం అన్న క్యాలిక్యులేషన్స్ మైండ్లో వచ్చి ఉంటాయి కదా ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. అప్పుడు ఎందుకు స్టెప్ తీసుకోలేదు? లేదండి, నేను ముందు కూడా అంటే యాక్చువల్లీ నేను అనుకున్నది కూడా కలిసి చేద్దామని అనుకున్నాము. బట్ ద సక్సెస్, దీని సక్సెస్ రేంజ్ కానీ, ఇప్పుడు తనకు వచ్చిన పేరు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకన్నా కూడా ఇంకొక కొంచెం పెద్ద బ్యానర్స్ అయితే తనకు న్యాయం జరుగుతుంది. అంటే తనకి ఒక ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. అందుకనే ఐఎమ్ ఓపెన్లీ ఎంకరేజింగ్ హిమ్. నీకు ఎక్కడ మంచి ఛాన్స్ దొరికితే, ఎక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ దొరికితే అక్కడ నువ్వు చెయ్యి అనేది తనకి ఓపెన్గానే నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అది మౌలి హాయ్, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు, ఈటీవీ సాయి గారు, నితిన్ గారు అండ్ శివాని గారు, సింజిత్, సాయి మార్తాండ్, మీకు కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టావు, ఈ ఇయర్ ఇండస్ట్రీ థియేట్రికల్గా బ్లాక్ బస్టర్ కొట్టావు. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచి కంటెంట్తో హ్యాట్రిక్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. నో క్వశ్చన్స్, కంగ్రాచులేషన్స్. సో మచ్ అండి. తప్పకుండా మంచి కంటెంట్తో ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే కొడదాం తప్పకుండా. వాసు గారు, ఈ సినిమాలకు చేయవచ్చు మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఏదైనా కానీ. సో ఈ సినిమా నుంచి డిస్ట్రిబ్యూటర్గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు, ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఈ సినిమా నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మార్కెటింగ్ స్ట్రాటజీలో మీరు ఎక్స్పెరిమెంట్ చేసింది ఏంటి ఈ సినిమాకి సంబంధించి? అంటే నాకన్నా కూడా ఈ సినిమాకి వంశీ ఎక్స్పెరిమెంట్ చేశాడండి. అంటే లైక్ ఇప్పుడు 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యాం. అంటే ముందు నుంచి కూడా ఈ ప్రివ్యూస్ వేద్దాం అనేది ఫిక్స్ అయ్యాం. కానీ 3 ప్రివ్యూస్తో స్టార్ట్ అయ్యి అది పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో చిన్న టెన్షన్ ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు, గమ్ముని ప్రివ్యూస్లో ఏదైనా 20% 30% దగ్గర ఏదైనా థియేటర్స్ ఆగితే బ్యాడ్ అవుతాము అనే ఒక టాక్ గురించి నాకు టెన్షన్ లేదు అసలు. బట్ థియేటర్స్ గురించి టెన్షన్ ఉంది, ఎంత ఫుల్ అవుతుంది ఏంటి అనేది. బట్ వేస్తున్న కొలిది ఇది వెళ్ళిపోయింది. అది నా ధైర్యం కన్నా కూడా టీం ధైర్యం అండ్ వంశీ ధైర్యం అనే నేను చెప్పాలి. బికాస్
అన్ని ప్రీవియస్ వేయడం వల్లే మార్నింగ్కి అంత టాక్ బౌన్స్ అయ్యి నెక్స్ట్ డే అంత కలెక్షన్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు ద మౌలి అండ్ డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు చేసిన, ఇప్పుడు మేము డబ్బు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 2.45 కాపీకి అవుతే నియర్లీ 1.25 సంథింగ్ ఎంతో పబ్లిసిటీకి అయింది మాకు, అంటే ఇంక్లూడింగ్ ఆల్ పబ్లిసిటీస్. సో ఈ డబ్బు ఖర్చు కన్నా కూడా మౌలి వీళ్ళందరికీ తను పే చేసుకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ, కాన్సెప్ట్స్ ఆఫ్ ద పబ్లిసిటీ కానీ ఇవి చాలా బాగా క్లిక్ అయినాయి. మన విష్ణు గారు వచ్చిన ఫంక్షన్ అయితే చాలా బాగా వెళ్ళింది. మీ అందరూ చూసుంటారు అసలు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఎస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాల్సింది అనిల్ రావుపూడి గారికి, విష్ణు గారికి. బికాస్ సినిమా రాకముందే ఒక చిన్న సినిమా సార్ బాగుంది ఈ సినిమా అంటే నా మాట నమ్మొచ్చారు. నిజంగా వాళ్ళిద్దరికీ నేను ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళిద్దరికీ ఇందాక మర్చిపోయినది.